హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో వీకెండ్ డిస్కషన్ ఈ మధ్య 1-2 మంత్స్ గ్యాప్ వచ్చేసింది కదా. వీకెండ్ డిస్కషన్స్ ఏం చేయలేదు. సో ఈరోజు వీకెండ్ డిస్కషన్ చేస్తున్నా. బేసికల్గా ఈ డిస్కషన్ ఏంటంటే, చాలామంది యూట్యూబ్లో కానీ, టీవీలలో కానీ, అదే న్యూస్ ఛానల్స్లో కానీ, టెలిగ్రామ్స్లో కానీ ఒక స్టాక్ చెప్పగానే ఆ స్టాక్ పరుగున వెళ్ళి కొంటా ఉంటాం అన్నట్టు. అది ఎలాంటి స్టాక్ అయినా కానీ వాళ్ళు చెప్పారు, మనం బ్లైండ్గా నమ్ముతున్నాం. సో అలాంటి స్టాక్స్ అలా చెప్పి బ్లైండ్గా కొనడం వల్ల కొన్ని స్టాక్స్ ఏంటంటే మీ వెల్త్ మొత్తం డిస్ట్రక్షన్ చేస్తూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఓన్లీ 2 ఇయర్స్లో 1,00,000 పెడితే 5,000 మిగిల్చిన స్టాక్. ఒకవేళ 10 లక్షలు పెడితే ఓన్లీ 50,000 మిగిల్చిన స్టాక్. నేను ప్రాఫిట్ చెప్పట్లేదు. అంటే 1,00,000 పెడితే 95,000 పోయినాయి అన్నట్టు. అంటే 100% స్టాక్లో 5% మాత్రం మీ వెల్త్ మిగిలింది. రిమైనింగ్ అంతా గాన్, జీరో. సో ఆ స్టాక్ నేను చూపిస్తున్నా, మీరు ఒకసారి చూడండి. అంటే మార్కెట్లో ఇలాంటి స్టాక్స్ కూడా ఉంటాయా అంటే ఉంటాయి. ఎవరిని పడితే అందుకే వాళ్ళని నమ్మకూడదు. మీరు స్టాక్ చెప్పగానే దాని గురించి స్టడీ చేయండి. దాని గురించి స్టడీ చేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్ అనుకుంటేనే ఆ స్టాక్ గురించి చూడాలన్నట్టు. లేకపోతే చూడకూడదు, వదిలేసేయాలి. మీకు తెలిసిన స్టాక్ పెట్టుకోవాలి. దానికి ఈటీఎఫ్ల గురించి డిస్కస్ చేసేది కూడా ఇంకే. లాంగ్ టర్మ్లో ఏ స్టాక్ ఉంటుందో ఏ స్టాక్ పోతుందో తెలియదు కాబట్టి మీ వెల్త్ కోసం ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోండి. లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అన్నా ప్యారలల్గా డైవర్సిఫైడ్గా ప్లాన్ చేసేసుకోండి. సో అసలు ఈ స్టాకు ఎందుకు పోయింది అనే దాని గురించి ఒకసారి మాట్లాడితే, బేసికల్గా స్టాక్ పేరు ఏంటంటే జెన్సాల్ ఇంజనీరింగ్ అన్నట్టు. సో దీంట్లో మనం జస్ట్ నార్మల్గా చెప్తా ఉంటా 95% పోయింది. పర్సంటేజ్ నువ్వు ఎంత పెడతావో అంత 95% పోయింది. ఇది ఏ కంపెనీ రిలేటెడ్గా అంటే ఈవీ అండ్ సోలార్ కంపెనీస్. అదేంటి ఈవీ అండ్ సోలార్ గ్రోత్ బాగానే ఉంది కదా అని మనం బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, అయిపోయింది. ఇది మళ్ళీ రివర్స్ అవుతుందా అవ్వదా మనం చెప్పలేము. మళ్ళీ సెట్ అవుతుందా లేదా అని మన చేతిలో ఉంటుంది. వాళ్ళ కంపెనీ వాళ్ళు మేనేజ్మెంట్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ సెబీ క్రాక్ డౌన్ ఒకటి, వీళ్ళ మీద ప్రమోటర్స్ పైన అన్మోల్ అండ్ పునీత్ సింగ్ జగ్గి మిస్యూజ్డ్ ఆఫ్ 262 crores వాళ్ళ పర్సనల్ యూసేజ్ వాడుకోవడం వల్ల ప్రమోటర్స్ని బ్యాన్ చేసేసింది. నెంబర్ 2, క్రెడిట్ ట్రేడింగ్ డౌన్ గ్రేడ్ చేసేసారు. నెంబర్ 2, లీగల్ స్టామ్ వచ్చేసింది. ఆ తర్వాత ప్రమోటర్స్ ఎగ్జిట్ అయ్యారు. మెయిన్గా 60 నుంచి 62% నుంచి 35% వచ్చారు. ఆల్మోస్ట్ 0.5% వెళ్ళిపోయారు ఒకే క్వార్టర్లో. సో జస్ట్ 3 మంత్స్లో 0.5%. ఇవి మెయిన్ రీజన్స్ అన్నట్టు. తర్వాత ఇన్వెస్టర్స్ లెసన్, ఇది మనం నేర్చుకోవాలన్నట్టు. ఇన్వెస్టర్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అనేది ఒక స్టాక్లో చూసిన తర్వాతనే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. షార్ట్ టర్మ్కి పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే ఒక స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం, 5-10% రాగానే, లేకపోతే ఎంతో కొంత పర్సెంట్ రాగానే విత్ స్టాప్ లాస్ వెళ్ళిపోతూ ఉంటాం. సో ఆ స్టాక్ ఏంటిది అనే దాని గురించి మనం మాట్లాడితే జెన్సాల్ ఇంజనీరింగ్ కదా. సో జెన్సాల్ ఇంజనీరింగ్ ఫస్ట్ దీని గురించి చూడండి. ఐపీఓ వచ్చింది July 23. ఆల్మోస్ట్ అందరం వినే ఉంటాం. కరోనా తర్వాత ఎవరైతే మార్కెట్లో ఉన్నారో వాళ్ళందరూ వినే ఉంటారు. జెన్సాల్ ఇంజనీరింగ్ ఐపీఓ వచ్చేసి. సో ఐపీఓ రోజు 460 చేంజ్గా లిస్ట్ అయిన స్టాకు. ఆ తర్వాత కొన్ని వీక్స్, ఒక 1 month కన్సోలిడేషన్ అయిపోయి బ్రేక్అవుట్ ఇచ్చేసింది. పర్లేదు, మంచి స్టాక్ అని అందరూ వచ్చేసి ఈ స్టాక్లో ఎంటర్ అయిపోయారు. ఇక్కడ నుంచి ఎంటర్ అవుతూ వచ్చేసిన తర్వాత స్టాకు మల్టీ బ్యాగర్ ఇచ్చేసింది. 400 ఎక్కడ, ఆల్మోస్ట్ 1,300 చేంజ్ ఎక్కడ. అంటే వితిన్ జూలై నుంచి ఇక్కడికి వస్తే ఫిబ్రవరి, ఓకే, ఫిబ్రవరి 24 వరకే మామూలుగా 3 times రిటర్న్స్ ఇచ్చేసింది. 3 times రిటర్న్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ 1,300, అబ్బా ఇంత పెరిగిన స్టాకు ఇంక కొంచెం పెరగదా అని ఇక్కడ ఎవరైతే కొనడం స్టార్ట్ చేశారో వాళ్ళు చూడండి. సో ఇక్కడ నుంచి స్టాకు కంటిన్యూస్గా పడడం స్టార్ట్ చేసింది. ఇక్కడ కొంచెం కన్సోలిడేషన్ అయిపోయింది. మళ్ళీ స్టాకు ఇదే కంటిన్యూ, ఆ ఫాల్ అనేది ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ చేసేసి మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా కంటిన్యూస్గా స్టాక్ పడుతూనే వచ్చేసింది. చూడండి, జూలై 23 నుంచి జూన్ 23కి జూలై 23 నుంచి జూన్ 25కి ఆల్మోస్ట్ 2 yearsలోనే 95% పడిపోయింది. ఎక్కడ 1,300, ఎక్కడ జస్ట్ 50 రూపీస్, 54 రూపీస్
1300 ఎక్కడ, 54 రూపీస్ ఎక్కడ. సో ఆ డిఫరెన్స్ చూసారు కదా. సో మార్కెట్లో ఇలాంటి స్టాక్స్ కూడా ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఏదో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టి వదిలేసామా, ఇది లాంగ్ టర్మ్ అనుకోండి, సార్ నేను లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తాను, లాంగ్ టర్మ్ స్టాకే కదా, 3 ఇయర్స్లో మొత్తం జీరో అయిపోయింది కదా, ఇప్పటి నుంచి పెరుగుతుందా లేదా అనేది మనం చెప్పలేం. ఎందుకంటే అన్నీ ఇష్యూస్ వచ్చాయి, వాటిని అన్నీ సాల్వ్ చేసేసుకొని అన్నీ సెట్ అవుతే, లోన్ కట్టేసుకొని సెట్ అవుతే అప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ 3 ఇయర్స్ బ్లాకే కదా. ఇక్కడ కొన్న వాళ్ళ పరిస్థితి, ఈ స్టాక్ 50 రూపీస్ నుంచి 1300 ఎప్పుడు రావాలి. సో అంటే వస్తుందా రాదా నేను చెప్పలేను. కానీ ఇలా వెల్త్ డిస్ట్రక్షన్ చేసుకునే స్టాక్స్ మీరు తీసుకోకూడదు, అలాంటివి ప్లాన్ చేసుకోకూడదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడుతున్నావు అంటే నీకు అవసరం లేని డబ్బు మాత్రమే పెట్టాలి. నేను ప్రీవియస్గా కూడా చెప్పాను, అవసరం లేని డబ్బు మీన్స్ మీ ఖర్చులన్నీ పోను, లాస్ట్కు వీటితో ఏ పని లేదు అన్నప్పుడు మాత్రమే మార్కెట్లోకి తీసుకొని రావాలి అమౌంట్ని. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పినా ఫస్ట్ ఆ స్టాక్ గురించి చదవండి, దాని గురించి రీసెర్చ్ చేయండి. మీకు నచ్చి ఇది పర్ఫెక్టే, బాగానే ఉంది అని అనుకుంటేనే ఎంటర్ అవ్వండి, లేకపోతే ఎంటర్ అవ్వకూడదు. సో ఇది చెప్తున్నా అంటే మీ అవేర్నెస్ కోసం మాత్రం చెప్పిన స్టాక్. థ్యాంక్ యూ. జై హింద్.